దీనికి 90 ఏళ్ళు వచ్చి మలమూత్రాలు విసర్జించకుండా మంచంలో పడిపోయి తినలేక తిరగలేక మలమూత్రాలు విసర్జించలేక పడిపోయి ఉండిపోతుంది. సంతోషమా? ఉంటావా? ఇందులోంచి విడిపో, చొక్కా వదిలేసినట్టు వదిలేసి నువ్వుగా ఉండిపో. అది పోయేది కాదు, అది నువ్వెప్పుడు ఉంటావు. ఇందులోంచి బయటికి ఎడతావు అంతే. ఉపన్యాసం చెప్పి ఇందులోంచి బయటికి వెళ్ళినట్టు. కాబట్టి నేను ఎప్పుడూ ఉంటాను, దానికి మృత్యువు లేదు. ఇది చచ్చిపోకూడదు, ఇది నేననుకోవడంలోనే ప్రమాదం వస్తుంది. చచ్చిపోయేదాన్ని పట్టుకుని చచ్చిపోకూడదంటే అది ఎలా ఉంటుంది? అది పరిణామశీలం, అది వెళ్ళిపోతుంది. అదే ప్రహ్లాదుడు అంటాడు, వికారములు ఉన్నాయి దీనికి వెడుతుంది ఇది. అది పట్టుకుని ఎంతమంది ఎన్ని జన్మలెత్తినా ఇదే నేనన్న భావన ఉన్నంతసేపు అసలు సత్యదర్శనము కాదు. సత్యదర్శనము కాలంతసేపు భయము విడిచిపెట్టదు. అసత్య వస్తువుని పట్టుకున్నాడు కాబట్టి భయంలోనే ఉంటాడు. కాబట్టి సత్యము గోచరమైతే అసత్యం ఎగిరిపోతుంది, భయం పోతుంది. కాబట్టి భయానికి సత్యం చేత ఎప్పుడూ ఒక రకమైన వణుకే. అందుకే కంసుడికి అష్టమ గర్భంలో పుడుతున్నవాడంటే భయం. అందుకని తిరుగుచు, కుడుచుచు, త్రాగుచు, అరుగుచు, కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచె కంసుడు ఆరనీయులుకన్. పుట్టేస్తున్నాడని ఏదైనా మెత్తడి తగిలిందనుకోండి, అమ్మో శ్రీ మహావిష్ణువు వచ్చేసారేమో, బాబోయ్ వనమాలేమో అంటాడు. మంచి సువాసన తగిలిందనుకోండి, అమ్మ బాబోయ్ ఆయన రాసుకున్న కస్తూరేమో అంటాడు. కాస్త నల్లగా ఉందేమో అనుకోండి, బాబోయ్ పుట్టేసి వచ్చేస్తున్నాడేమో ఇలా విష్ణు స్వరూపంగా అంటాడు. ఎప్పుడు తిరుగుచు, కుడుచుచు, తిరుగుతూ భయపడుతూ ఉంటాడు, కుడుచుచు తింటూ భయపడుతూ ఉంటాడు, తాగుచు భయపడుతూ ఉంటాడు. ఆఖరికి తిరుగుచు, కుడుచుచు, త్రాగుచు, అరుగుచు, కూర్చుండి లేచి అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచె కంసుడు ఆరనీయులుకన్. అంతటా విష్ణువే కనపడుతున్నాడు. ఇది భక్తితో కనపడితే ఉద్ధరింపబడిపోను, భయంతో కనపడుతున్నాడు. వైరభక్తి. ఈ వైరభక్తి ఏం చేస్తుందంటే బతికున్నన్నాళ్ళు చచ్చినట్టు బతుకుతాడు, చచ్చిపోయాక బతికిపోతాడు. అది బతుకు కాదు అలా. అందుకని వైరభక్తిని పట్టుకోవద్దు అంటుంది శాస్త్రం. ఈశ్వరుడు లేడు అని ప్రసంగం చెయ్యాలనుకోండి, ఎవరికి లేడని చెప్పాలి నేను? ఈశ్వరుడు లేడనడానికి ఈశ్వరుడు అంటుండాలి. ఈశ్వరుడు లేడన్నవాడు కూడా ఈశ్వరనామమే చెప్తున్నాడు. కానీ ప్రయోజనం ఏమిటి? ఈశ్వరుడు ఉన్నాడన్నవాడికి ఉన్న ప్రయోజనం దానికి లేదుగా. కాబట్టి తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, అంతటా హరిని చూస్తున్నాడు, కానీ భయంతో చూస్తున్నాడు. వస్తే చంపేస్తాడని భయం. ఆయనో పెరిగిపోతున్నాడు. పోతన గారు అన్నారు, జ్ఞాన కలునిలోని శారదయువోలి, ఘటములోని దీపకళికవోలి, భ్రాత ఇంట నాక పడియుండే దేవకీ కాంత విష్ణు గర్భయగుచు అన్నారు. ఏమి పద్యాలో మహానుభావుడివి. ఆయన ఉండడం కూడా ఎలా ఉన్నట్ట, లోపల శ్రీమన్నారాయణుడు ఆవిడ కడుపులో. అంటే ఈ శారద దుష్టుడైనటువంటి పండితుల్లో కానీ పాండిత్యం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. దాని గురించి ఎక్కువ నేను వ్యాఖ్యానం చేయను. పాండిత్యం ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటే లోకానికి ప్రయోజనం. కలునియందు శారదా కటాక్షం ఉంటే అది స్వార్థానికి పనికొస్తుందేమో కానీ లోకోద్ధరణకు పనికిరాదు. అలాగే ఘటములోని దీప కలికవోలి, ఒక కుండలో దీపాన్ని పెట్టారనుకోండి, కుండలోపల దీపం ప్రకాశిస్తుంటే ఎలా ఉంటుందో అలా భ్రాత ఇంట నాక పడి ఉండే దేవకీమాత, అన్నగారి ఇంట్లో బంధనంలో పడిపోయి ఉంది దేవకీదేవి. ఎవరావిడ? విష్ణు గర్భయగుచు. సమస్త లోకాల్ని కడుపులో పెట్టుకున్న వాణ్ణి కడుపులో పెట్టుకున్న తల్లి బంధనంలో ఉంది. ఇది విష్ణుమాయ, ఇది చమత్కారం. బ్రహ్మాండములన్నీ ఆయన కుక్షిలో ఉన్నాయి, ఆయన ఆవిడ కుక్షిలో ఉన్నాడు, ఆవిడ బంధనంలో ఉంది. ఏమనుకోవాలి? ఇదిరా ఈశ్వర చమత్కారం అంటే, ఈశ్వర మాయా అంటే అలా ఉంటుంది. అప్పుడు అది బంధనం అని చెప్పడానికి అవకాశం ఉందా? అసలు ఏమీ లేదు. ఆయనే ఆవిడ కడుపులో ఉన్న తర్వాత ఇంకా బంధనం ఏమిటి? కానీ అది బంధనంలాగే కనపడుతోంది అంతే. కాబట్టి పాపం ఆవిడ రోధిస్తూ ఉంటుంది, వసుదేవుడు ఏడుస్తూ ఉంటాడు. ఈయన మాత్రం అమ్మో ఇంకా పుట్టేస్తాడు, పుట్టగానే వెళ్ళి చంపేయాలి. పెద్ద పెద్ద ఇనప కవాటాలు పెట్టాడు, తలుపులు వేయించాడు, ఇద్దరు కలిసి ఎత్తేంత ఇనప గొళ్ళెం పెట్టించాడు, దాన్ని వేయించాడు, ఇంత తాళం కప్ప వేయించాడు, తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. ఆ
ఆవిడ్ని వసుదేవుణ్ణి బంధించినటువంటి కారాగారపు గది చుట్టూ విచ్చుకత్తులు పట్టుకుని బోలెడంత మందిని పహరా పెట్టాడు. పిల్లవాడు పుట్టగానే క్యారమని తీరుతాడు. క్యారమనగానే నాకు చెప్పాలి, నేను వచ్చి కాళ్ళు పట్టి లాగేసి బండకేసి కొట్టేస్తానన్నాడు. సరేనన్నారు. వాళ్ళు ఇంకా కనురెప్ప కూడా వెయ్యనంత జాగ్రత్తగా తిరుగుతున్నారు. ఈలోగా బ్రహ్మాది దేవతలందరూ ఈ కంసుని యొక్క కారాగారములో ఉన్నటువంటి దేవకీదేవి యొక్క గర్భములోనికి వెళ్ళి ఆ గర్భములో పెరుగుతున్నటువంటి పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. అది వైభవం అంటే. ఈశ్వరుడు ఎక్కడున్నా ఆయన్ని స్తోత్రం చేసేవాళ్ళు స్తోత్రం చేస్తారు. అర్థం చేసుకోలేని అమాయకుడికి ఏమర్థం అవుతుంది ఈశ్వరుడి గురించి ఎంత చెప్తే మాత్రం? కాబట్టి కంసుడికి అర్థం కాదు. బట్టి వాళ్ళు వెళ్ళన్నారు, సర్వము నీలో నిధిగా సర్వాత్ముడమాత్మవస్తు సంపన్నుడవై అంటూ, అయా ఈశ్వర, అసలు ఎరుక కలిగిన వారు అన్ని రూపులయును నీవేయండ్రు. ఆ ఎరుక ఒకసారి జ్ఞానం అంటూ ఏర్పడితే ఇన్ని రూపాలుగా ఉన్నటువంటిదంతా నువ్వే అంటారు. ఆ ఎరుక లేకపోతే, జ్ఞానం లేకపోతే మూర్ఖులైపోయి అది వేరు ఇది వేరు ఇది వేరు అంటారు. ఈశ్వర, నువ్వెంతటి మహిమాన్వితుడవు. ఈ లోకంలో అనేకమైనటువంటి శరీరములను సృజించావు. ప్రతి శరీరమును ఒక చెట్టు ఎలా ఉంటుందో అలా సృజించావు. ఒక చెట్టుకి ఒక శరీరానికి దగ్గర సంబంధాన్ని పెట్టావు. ప్రతి శరీరానికి కూడా ఆది పాదు ఎక్కడుంటుంది అంటే సంసారమునంది. సంసారమునందు పుట్టేటటువంటి ఈ జీవికి, ఈ శరీరానికి అక్కడ ఎలా చెట్టు ఉంటుందో, ఒక విత్తనం ఆధారం అవుతుందో, అలా నీవు పరమాత్మవై ఉంటావు. సుఖదుఖములనేటటువంటి 2 పళ్ళు, దీనికి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణాలు, ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పొందడానికి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో పంచేంద్రియములు మనస్సు అనబడేటటువంటి 6 సంఘాతముగా చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో దీన్ని 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 6 కంఠము 7 హృదయము 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవముల యొక్క సంఘాతంగా 2 కళ్ళు 2 ముక్కు కన్నాలు 2 చెవుల కన్నాలు 6 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 అనబడేటటువంటి 9 కన్నములు ఉన్నటువంటి ఒక తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి ఒక గాలి బుడగని సూది పెట్టి ఇలా అంటే పట్టని బద్దలవ్వాలి. 9 రంధ్రములున్న కన్నంలో 10 వాయువులు నీ శాసనం అయ్యేంత వరకు బయటికి వెళ్లకుండా తిరుగుతూ ఉండాలి. అలా నిర్మాణం చేసినటువంటి ఓ పరాత్పర, ఎక్కడ ఉన్నా నీ శక్తి. అది ఈశ్వర విలాసము. అది హేతువునకు అందేది కాదు. అది సామాన్య బుద్ధికి అర్థమయ్యేటటువంటి విషయము కాదు. ఒక్క నువ్వు గింజలో సమస్తమైనటువంటి నువ్వు గింజలు ఉన్నాయి. ఒక్క నువ్వు గింజ పట్టుకెళ్ళి పంట వేస్తే ఇన్ని నువ్వు గింజలు వస్తాయి. ఇన్ని నువ్వు గింజలు మళ్ళీ వేస్తే ఇన్ని నువ్వు గింజలు వస్తాయి. మళ్ళీ ఇన్ని వేస్తే ఇన్ని వస్తాయి. ఒక్క నువ్వు గింజలో ఇన్ని ఉండగలిగినప్పుడు ఒక్క కడుపులో ఉన్నవాడి యందు ఇన్ని బ్రహ్మాండములు ఎందుకు ఉండలేవు? కాబట్టి ఈశ్వర, అన్నీ నీలో ఉన్నాయి. అటువంటి పరాత్పరుడవై ఉన్నావు. ధర్మ సంరక్షణ కోసమని ఇవాళ దేవకీదేవి యొక్క గర్భమునందు ప్రవేశించావు అని వాళ్ళు స్తోత్రం చేసి నిర్గమించారు. శ్రావణ మాసం వచ్చింది. అష్టమి తిథి, అర్ధరాత్రి వేళ, ఖచ్చితంగా 12 గంటలు. వర్ష ఋతువు కదండి, ఆకాశం అంతా చీకటిగా ఉంది, చిన్న చినుకు పడుతోంది. అర్ధరాత్రి 12 గంటల వేళ ఆ కారాగారంలో దేవకీదేవి ప్రసవ వేదన పడుతుంటే బంధనములలో ఉన్నటువంటి వసుదేవుడు లేచి వెళ్ళి భార్యకి ఉపచారం చెయ్యలేడు. ఒక పురుషుడిగా ఎదురుగుండా కూర్చుని చూస్తూ బాధపడడం కాదు, అసలు చూడడానికి యోగ్యమైన సందర్భం కాదు. ఆవిడ ఎంత బాధ అంటే కన్నతల్లిగా గట్టిగా 4 కేకలు వేయలేదు. ఎందుకని అంటే వేస్తే పిల్లాన్ని చంపేస్తారు. కన్నతల్లి ప్రేమ. ఇంత బాధతో ఆవిడ ఆ కారాగారమునందే ఉండగా ఈ పాపమంతా కంసుడి ఖాతాలో పడలా, బతికినట్టా చచ్చిపోతున్నట్టా వాడు. ఇంత పాపాన్ని మూటగట్టుకు చావద్దు, రేపు పొద్దున్న బతుకుతాననుకుంటున్నాడు వాడు. ఆవిడికి ప్రసవమైంది అంతే. సామాన్యమైనటువంటి ప్రాకృత శిశువు ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు. తీరా చూసేసరికి
జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ కౌస్తుభ నివాసు అని మహానుభావుడు ఆ పుట్టినటువంటి వాడిని పుట్టినట్టు ఇలా చూడగానే అసలు వసుదేవుడు తెల్లబోయాడు అన్నారంతే. ఎందుకంటే ఆ వచ్చినటువంటి వాడు జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ కౌస్తుభ నివాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఏదో పిల్లవాడనుకుని ఇలా చూశాడు వసుదేవుడు. కోటి సూర్యుల పగిదిన వెలిగిపోతున్నాడు. జలధరదేహు నీరు పట్టిన మబ్బు ఎలా ఉంటుందో అంత చల్లటి కాంతితో నల్లటి దేహంతో ఉన్నాడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు విశాలమైన వక్షస్థలంతో చతుర్బాహువులతో శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి వాడై కంఠ కౌస్తుభమణి కాంతిభాను కంఠమునందు కౌస్తుభమణి కాంతులు విరజిమ్ముతుండగా కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు శ్రీవత్సం ముద్రతోటి మహానుభావుడు ఆ అందమైనటువంటి కటిసూత్రంతో లాంఛనంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలనాటు వైఢూర్య మణిగణ వర కిరీటు వైఢూర్యమణులతో ఒప్పేటటువంటి కిరీటంతో బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు. పోనీ అదేదో పెద్ద ఆకారం నిలబడి కాదు, చిన్న పిల్లవాడి రూపంలో అలా వచ్చాడు. అసలు ఒక చిన్ని విష్ణుస్వరూపంగా అలా పుట్టాడు. పుట్టి సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. పొంగిపోయాట వసుదేవుడు. ఓహో, శ్రీమన్నారాయణుడు నా కడుపున పుట్టాడు రా, పుట్టుక లేనివాడు పుట్టాడు, నాకింతకన్నా అదృష్టమేమిరా అన్నాడు. కానీ కొడుకు పుట్టినప్పుడు తండ్రి గబగబా వెళ్ళి స్నానం చేస్తాడు, సచేల స్నానం. కానీ స్నానం చేయడానికి అవకాశం ఏది? బంధనాల్లో ఉన్నాడు. అందుకని స్నానముకు చేయక రామిని ఆనంద రసాబ్ది మగ్నుండై విప్రులకును ధేనువులను మానసికముగా 10,000 ధారవోస మరి ఇచ్చుటకున్నారు పోతన గారు. ఒరే కొడుకు పుట్టాడు రా, ఇటువంటి కొడుకు పుట్టినందుకు నిజంగా నేను 10,000 ఆవులు దానం చేయాలి బ్రాహ్మణులకి. నాకంటూ ఈ కష్టాలు గట్టెక్కి బయటికి వస్తే 10,000 గోవులను బ్రాహ్మణులకు దానం ఇస్తానని మానసికంగా అప్పుడే ధారపోసేశాడు. మానసికంగా స్నానం చేయడానికి అవకాశం లేకపోయినా ఆనంద స్నానం చేసేశాడు. చేసి చూశాడు మహానుభావుణ్ణి. ఓహో, విష్ణుస్వరూపం రా, నా కడుపున పుట్టిందన్నాడు. లోకంలో ఎక్కడైనా పిల్లవాడు పుడితే తండ్రి వెళ్ళి బుగ్గలు పుణుకుతాడు. కృష్ణావతారంలో ఏమిటో తెలుసా అండి? రామావతారంలో ఇది లేదు, వామనావతారంలో ఇది లేదు. కృష్ణావతారంలో పుట్టినటువంటి పిల్లవాడికి నిన్నుదురు భూమికి తాకేటట్టుగా భూమి మీద పడ్డాడు తండ్రి వసుదేవుడు. పడి స్తోత్రం చేశాడు. సర్వము నీలో నిధిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవు లోను సంధుడు వెలయన్. ఈశ్వరా, నువ్వే సర్వాత్మకుడవు. ఈ సమస్త నానా జంగమ స్థావరములుగా ఉండేటటువంటి వాడివి నువ్వే, పంచభూతములుగా ఉండేటటువంటి వాడివి నువ్వే, బ్రహ్మాండములను సృజించి నిలబెట్టేటటువంటి వాడివి నువ్వే, ధర్మ సంరక్షణార్థం అవతార స్వీకారము చేసేవాడివి నువ్వే. అటువంటి మహానుభావుడివి నా కడుపున పుట్టావా, నాకు కొడుకు అనిపించుకున్నావా అని నేల మీద పడి నమస్కరించాడు. చిత్రం ఏమిటంటే కన్న తల్లి దేవకీదేవి స్తోత్రం చేసింది. ఇటువంటి ఈశ్వర స్వరూపం నా కడుపున పుట్టింది, పరాత్పరా నీకు నేను వినమ్రురాలునై నమస్కరిస్తున్నానంది. ఆయన అన్నాడు, ప్రాకృత శిశువుగా పడుకుని ఉన్నాడు కదండి, ప్రాకృత శిశువుగా కాకుండా విష్ణుస్వరూపంగా 4 చేతులతో ఉన్నాడు కదా. ఆయన అన్నాడు, నేను మీ కడుపున ఎందుకు పుట్టానో మీకు తెలుసా? మీరు ఒకానొక సమయంలో ఈ దేవకీదేవి పేరు పృష్ణి, ఈమె భర్త పేరు సుతపుడు. వీళ్ళు 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షమయ్యాను. ఏం కావాలని అడిగాను. నాకు మోక్షం కావాలని అడగలేదు వాళ్ళు. నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు, కాబట్టి నేనే పుట్టాలి కనుక అలాగేనమ్మా అని మాటిచ్చాను. 3 సత్యం కనుక